హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పద్మ బ్లాగ్స్. ఈరోజు టమోటా రోటి పచ్చడి తయారు చేసుకుందాం రండి ఫ్రెండ్స్. మా అమ్మాయి చేసింది ఆమె స్టైల్లో. మీరు కానీ ట్రై చేయండి, నచ్చితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం తీసుకోండి ఫ్రెండ్స్. పెనం తీసుకొని ఆయిల్ కొద్దిగా వేసుకొని ఆవాలు వేసుకోండి. మళ్ళీ తర్వాత పచ్చిమిర్చి కడిగి పక్కన పెట్టుకుంది, అవి వేసుకొని ప్లేట్ పెట్టుకొని ఇట్లా మగ్గించుకోండి ఫ్రెండ్స్. కొద్దిగా మగ్గాక ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుంది. అవి ఆనియన్ కలుపుతూ ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. చేసుకుంది చిటికెడు ఉప్పు వేసుకొని కలిపి ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా ఇవి ఫ్రై అయ్యాక మనం ఈ టైంలో టమోటా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఇలా కొద్దిగా అట్లా గుచ్చినట్టు అయితే మగ్గిపోయి ఉంటాయి ఆనియన్స్. మనం ఈ కలర్ వచ్చాక దింపేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంది. ముందుగా టమోటా కట్ చేసుకొని పెట్టుకుంది కదా ఫ్రెండ్స్. కొద్దిగా ఆయిల్ వేసుకొని టమోటా వేసుకుంది. కొంతసేపు కలిపాక కొద్దిగా సాల్ట్ వేసుకుంది. మరి 1 టైం కలిపేసుకొని ప్లేట్ వేసి మగ్గనిచ్చుకుంది ఫ్రెండ్స్. ఇలాగా టమోటా మగ్గిపోయాయి. అవి పక్కన పెట్టేసుకుంది. కొద్దిగా చల్లారాక రోల్ తీసుకొని ఫ్రెండ్స్ పచ్చిమిర్చి వేరేసుకొని వెల్లుల్లి తగినంత సాల్ట్ వేసుకొని పచ్చడి మా అమ్మాయే దంచింది ఫ్రెండ్స్. ఇలాగా అవి పచ్చిమిర్చి దంచి పక్కన పెట్టుకొని టమోటా కానీ వేసేసుకొని ఇలా దంచి ఒక గిన్నెలోకి తీసుకోండి ఫ్రెండ్స్. రోలు పెద్దదైతే 1 టైమే దంచేసుకోవచ్చు అన్నీ పచ్చిమిర్చి టమోటా ఆనియన్ ఇలా ముందే పక్కన పెట్టుకుంది కదా ఫ్రెండ్స్. అవి కానీ వేసుకొని కలుపుకుంది. మంచిగా కలుపుకుంది ఫ్రెండ్స్. కలిపేసి ఈ టైంలో మీకు ఏమైనా సాల్ట్ తక్కువైతే ఇంకొద్దిగా వేసుకోండి మీ రుచికి తగినంత. ఎంతో టేస్టీ రోటి పచ్చడి తయారైపోయింది ఫ్రెండ్స్, మా కూతురు స్టైల్లో. బాయ్ ఫ్రెండ్స్.